ఈరోజు మనం ఆమ్లెట్ వేయబోతున్నామండి. 3 గుడ్లు తీసుకున్నాను, సాల్ట్, మిరప్పొడి. ఫస్ట్ మనము ఒక స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకుందాం. తర్వాత మిరప్పొడి వేసుకుందాం, ఒక స్పూన్ మిరప్పొడి వేసుకుందాం. ఆ తర్వాత గుడ్లను దీంట్లో పగలగొట్టి పోసుకోవాలి. గుడ్డు పగలగొట్టి పోసుకుందామండి. పక్కన పెట్టుకుందాం పోసేసి. ఇప్పుడు మూడు గుడ్లను పగలగొట్టుకొని పోసుకొని మనం దీన్ని బాగా కలబెట్టుకోవాలి. బాగా మిరప్పొడి, సాల్ట్ గుడ్లో కలిసిపోయేటట్టు బాగా కలబెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం గ్యాస్ని ముట్టించుకుందాం. ముట్టించుకున్న తర్వాత పెనం పెట్టి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకున్న తర్వాత దీన్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గుడ్డుని పెనం మీద పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ ఎగ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పెనం మీద అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం దీనిపైన పోయాలి. కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఆమ్లెట్ని తిప్పి వేసుకుందాం. మనం ఇప్పుడు తిప్పి వేసుకున్నాం. కాసేపు దీన్ని ఉడకనిచ్చి నింపుకోవాలి. ఇప్పుడు మనకు ఆమ్లెట్ రెడీ అండి. బాగా ఉడికిన తర్వాత మనం ఆమ్లెట్ని తిప్పి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆమ్లెట్ని తీసి రుచి చూడాలి. చూడండి ఆమ్లెట్ ఎంత సాఫ్ట్గా సూపర్గా వచ్చిందో. సూపర్గా ఉందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.